నాకు క్రైస్తవ మతానికి ఏ సంబంధం లేదు. అవును, మీరు వింటున్నది నిజమే. క్రైస్తవ మతము స్థాపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాలేదు. మరి యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి చాలా మతాలు ఉన్నాయి. యేసుక్రీస్తు వారు కూడా యూదా మతంలో జన్మించారు. భూమి మీద అనేక మతాలు ఉన్నాయి. ఇంకో మతం స్థాపించడానికి దేవుడు ఈ భూమి మీదకి రాలేదు. మరి ఎందుకు వచ్చాడయ్యా అంటే తన పిల్లలుగా మనల్ని మార్చడానికి వచ్చి ఉన్నారు. యేసుక్రీస్తు నమ్ముకున్న వారు క్రైస్తవులు అనబడరు, దేవుని పిల్లలు అనబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. మతము అనగా విశ్వాసం. బైబిల్ టర్మినాలజీలో మతం అంటే విశ్వాసం. ఒక్కొక్క విశ్వాసం ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆచారంలోకి నడిపిస్తుంది, ఒక్కొక్క జీవన విధానంలోకి నడిపిస్తూ ఉంటుంది. అలాగే యేసుక్రీస్తు నమ్ముకుని యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచే వారందరూ కూడా వారి యొక్క ఆచారాలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క విధానాలు అన్ని కూడా దేవుని పిల్లలు అంటే ఇలా ఉంటారు అన్నట్టుగా మార్చబడతాయి. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల మనందరము దేవుని పిల్లలుగా మార్చబడుతున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలుగా మార్చబడ్డం అంటే ఏంటి? నా పిల్లలు నా పోలిక చొప్పున ఉంటారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు నమ్ముతున్నానో నేను దేవుని పోలిక చొప్పున మార్చబడుతున్నాను. దేవుడు అందరినీ క్షమిస్తాడు. దేవుడు కులము, మతము, రంగు భేదం లేకుండా అందరినీ ఆదరిస్తాడు, అందరినీ ప్రేమిస్తాడు. అలాంటి దైవ లక్షణాలు యేసుక్రీస్తు నమ్మడం వల్ల మనం పొందుకుంటున్నాం. యేసుక్రీస్తు నమ్మడం వల్ల మతం మారట్లా, యేసుక్రీస్తు వలన తండ్రి ఇంటికి చేరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ.